ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు అధికారులు. విశాఖ నుంచి ఢిల్లీ వచ్చిన ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇండిగో విమానంలో ఇంజిన్ ఫెయిల్ అవడంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయితే ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సాంకేతిక సమస్య కారణంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీని ప్రకటించారు అధికారులు. ప్రధాన కారణం ఏంటి? అప్డేట్స్ ఏంటి గోపి? ఝాన్సీ రాణి విశాఖపట్నం నుంచి ఢిల్లీకి రావాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడం జరిగింది. ఒక ఇంజన్ ఫెయిల్ అవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం పైలట్స్ ఏటీసీని సంప్రదించడం జరిగింది. దీంతో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ని ఎమర్జెన్సీగా ప్రకటించడం జరిగింది. ఏదైతే అదే సమయంలో రన్వే పైకి వెళ్లాల్సిన విమానాలు కావచ్చు, లేదా ఇతర విమానాలన్నింటినీ కూడా పూర్తిగా నిలిపివేస్తూ అన్ని రన్వేలను ఆ యొక్క విమానాన్ని ల్యాండింగ్ కోసం ప్రత్యేకంగా ఉంచడం జరిగింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అన్ని విమానాలను కూడా ఆపివేయడంతో కొంత ప్రయాణికులు పానిక్ అవడం జరిగింది. అయితే ఇండిగో విమానం సేఫ్ గా ల్యాండ్ అవ్వడం, అంటే విమానం ప్రయాణం చేస్తున్న సమయంలో దాదాపు 180 మంది ప్రయాణికులు అందులో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం వాళ్ళంతా కూడా సురక్షితంగానే ల్యాండ్ అవ్వడం జరిగింది. ప్రయాణానికి సంబంధించి కొంత విశాఖ నుంచి బయలుదేరిన తర్వాత మార్గమధ్యంలోనే ఈ యొక్క ఇంజన్ లో కొంత సాంకేతిక సమస్య తలెత్తడంతో గుర్తించిన పైలట్ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సంప్రదించడం జరిగింది. ఏటీసీ అధికారులకు ఆ విమానంలోని ఒక ఇంజన్ ఫెయిల్ అయినట్టుగా కూడా ఇటు పైలట్స్ తెలపడంతో వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించి ల్యాండింగ్ కోసం పూర్తిగా అన్ని రన్వేలను కూడా సిద్ధం చేయడం జరిగింది. దీంతో ఏదైతే ఇండిగోకి సంబంధించిన విమానం సేఫ్ ల్యాండ్ అయింది. అందులో ఉండే 180 మంది ప్రయాణికుల దాకా అందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారని చెప్పొచ్చు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ గోపి.